అమ్మ గారికి, మరి అట్లాగే రాష్ట్ర నాయకులు ప్రభాకర్ అన్న గారికి, పద్మలత గారికి, రాష్ట్ర చైర్మన్ గారికి, డైరెక్టర్స్కి, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక విచిత్రమైన వాదనను మొదలుపెట్టారు వైసీపీ నాయకులు. ఒకసారి రాయలసీమ గురించి వాళ్ళు మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే మరి వీళ్ళంతా 100% రిజల్ట్స్ ఇచ్చడం జరిగింది వాళ్ళకు పోయిన ప్రభుత్వానికి. మరి మీరు ఏం చేశారనేది ఒక్కసారి ఇరిగేషన్ మీద ఆలోచన చేస్తే, మరి ఇక్కడ మేము శ్రీశైలం కానీ, తుంగభద్ర కానీ, అంద్రినీవా పనులకు కానీ, చెరువులు నింపే కార్యక్రమానికి కానీ, త్రాగునీరుకు కానీ, సాగునీరుకు కానీ దాదాపు 12,000 కోట్లని ఈరోజు ఖర్చు చేయడం జరిగింది. 600 కోట్ల చిల్లరని అంద్రినీవా రిపేర్స్కి ఖర్చు పెట్టడం జరిగింది. మరి మీరు పరిపాలించినప్పుడు శ్రీశైలంకి నిధులు లేవు, తుంగభద్రకు నిధులు లేవు. మరి 102 చెరువులు నింపుతామని ఒక జీవో ఇచ్చి దాన్ని కూడా రద్దు చేసిన ఘనత మీది. వినాశనం వైపు మీరు ప్రయాణం చేశారు. రాయలసీమకి మరి మీరు రాయలసీమ నాయకుడు అని చెప్పుకుంటూ ముఖ్యమంత్రిగా అయ్యి మీరు ఒక్కసారి ఎక్కడైనా కూడా మీ నాయకులతో కానీ మీతో కానీ మేము చర్చకు సిద్ధం. ఈరోజు నిన్ననే చూసాం JSW కానీ, మరి అట్లాగే జొన్నగిరిలో మరి స్వర్ణగిరి కానీ, మరి అట్లాగే ఇక్కడ బీసీలకి చదువుకోవడానికి ఇబ్బంది అని 10 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం కానీ, వీటన్నిటిని ఒకసారి మీరు అభివృద్ధి అంటారా, లేకపోతే మీలాగా కక్ష సాధింపు చర్యలు, మరి బీసీ ST SC మైనారిటీ మీద హత్యలు, ఎక్కడ చూసినా అరాచకం, ఎక్కడ చూసినా కబ్జాలు. మరి మీరు పరిపాలించిన నాళ్ళు రాష్ట్రం అంతా అల్లకల్లోలం, లా అండ్ ఆర్డర్. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగులు కానీ, మిగతా వృత్తులు కానీ మరి అందరూ వెనకబడిపోయారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా పక్కనున్న తెలంగాణకి, ఇటు పక్కనున్న బెంగళూరు, కర్ణాటకకి పారిపోయారు. పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు అమ్మో ఇక్కడ ఎందుకు పరిశ్రమలు పెట్టుకున్నాం అని ఉయ్యో ముయ్యో అన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే, మరి లోకేష్ బాబు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, పెద్దలు గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులతో అనేక పరిశ్రమలు ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. ముఖ్యంగా రాయలసీమలకు కావాల్సినది తాగునీరు, సాగునీరు. కొన్ని వేల కోట్లని ఈరోజు మరి తాగునీరు, సాగునీరుకి మరి కేటాయించడం జరిగింది. తొందరలోనే మరి పోలవరాన్ని కూడా పూర్తి చేస్తే మిగులు జలాలను కూడా రాయలసీమకి ఇవ్వడానికి మరి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మీరు ఒక్కటే చెప్పేది, మతి ప్రేమించి మావిగాను, మతి ప్రేమించి 3 రాజధానులు, మరి మతి ప్రేమించి విజయవాడ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మరి మేము చెప్పేది ఒక్కటే, మేము అమరావతి రాజధాని మీదనే ముందుకెళ్తా ఉన్నాం. మరి ప్రజలకు మేము ఎటువంటి మరి ఇబ్బందులు కలగజేసే పరిస్థితులు కానీ, రాజధాని విషయంలో సందిగ్ధం పెట్టే పరిస్థితుల్లో కానీ లేదు. మా నాయకుడు ఒక్క మాట మాట్లాడితే దానికి కట్టుబడి అమరావతి రాజధానిని 2 సంవత్సరంలో ఖచ్చితంగా డెవలప్ చేసి మరి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవాకు చవాకులు మాట్లాడే మీరు మరి అభివృద్ధికి సహకరించండి. కానీ అనవసరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక 20 ఏళ్ళు ఎన్నికి పంపారు. మరి తిరిగి అభివృద్ధి వైపు ప్రయాణం చేయడానికి మీరు సలహాలు ఇవ్వండి, కానీ ఇటువంటి పనులు చేయొద్దండి అని హెచ్చరిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.